హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అనమాట. సో మనకు క్రియేటర్ అనమాట ఆవిడ, వాళ్ళ బాబు బర్త్డే. ఇంతకు ముందు కూడా ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు నేను షేర్ చేశాను కదా మీతో, సాహితి అని చెప్పేసి తను ఇన్వైట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డేకి. ఇప్పుడు వెళ్తున్నాం, మేము అందరం రెడీ అయిపోయాము. సో ఆ బర్త్డే పార్టీ అండ్ గిఫ్ట్ షాపింగ్ ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా బర్త్డే. సో ఇంకా ఈ వ్లాగ్ లో అయితే మీతో బర్త్డే పార్టీ అంతా కూడా షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో బాయ్. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో ఈ రోజు అయితే మేము ఫ్రెండ్ సాహితి వాళ్ళ బాబు బర్త్డేకి అయితే వెళ్తున్నామండి. తను నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్ అనమాట. పాస్ట్ 3 years గా తను నాకు పరిచయం. చాలా బాగా మాట్లాడుతుంది అండ్ చాలా మంచి ఫ్రెండ్ కూడా. సో వాళ్ళ బాబు 4th బర్త్డేకి మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. అందుకే ఈ రోజు ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే గిఫ్ట్ షాపింగ్ కోసం అయితే వచ్చాము విశాల్ మార్ట్ కి. అండ్ దేని గురించి వచ్చినా మెయిన్లీ ఎక్కడ షాపింగ్ అయినా మనకు కావాల్సినవి అన్ని మన కళ్ళ ముందే కనిపిస్తుంటాయి కదా. లేడీస్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, డ్రెస్సెస్ లాంటివి అవే ముందు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి చూసేమో మనం అవి చూడకుండా, వాటి ప్రైజులు చూడకుండా, మోడల్స్ చూసుకోకుండా ముందుగా అయితే వెళ్ళలేం కదా. నేనంతే అనమాట, వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చూసుకుంటూనే ఉంటా. అండ్ ఇక్కడ విశాల్ మార్ట్ లో ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ప్రైజెస్ కూడా చాలా వరకు రీజనబుల్ గానే ఉంటాయి. మోస్ట్లీ అన్ని ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఉంటాయి అనమాట. ఇంకెక్కడ ఈ రీజనబుల్ ప్రైజెస్ కి చూసిన తర్వాత కూడా కొనకుండా ఉండాలంటే చాలా కష్టం అసలు. మేమైతే ఇంకా ఫస్ట్ కింద అలా చూసుకుని హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకుని పైకి వచ్చాం అనమాట కిడ్స్ సెక్షన్ కి. బాబుకి ఏదో గిఫ్ట్ తీసుకుందాం అన్నట్టుగా. కింద హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, చూసారు కదా. ఏంటంటే ఏదైనా సరే ఇక్కడనే కాదులేండి, మనకు కావాలి అనుకుని ఎప్పుడన్నా మనం వెళ్ళామనుకోండి, అప్పుడు అసలు ఏం కలెక్షన్ ఉండదు, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, సరిగ్గా దొరకవు. బట్ మనకి ఇప్పుడు ఏం అవసరం లేదులే అన్నప్పుడు మాత్రం మంచి మంచి అన్ని దొరుకుతూ ఉంటాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనే కాదు, డ్రెస్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏంటో నాకే అలా అవుతుందా, అందరికీ అలా అవుతుందా కామెంట్ చేయండి. నాకైతే ప్రతిసారి అలాగే అనిపిస్తుంది. అలా అని కొనుక్కుని పెట్టుకోలేము ప్రతిసారి. అప్పటికి నేను ఎప్పుడైనా నచ్చితే పర్వాలేదులే తర్వాత యూజ్ చేసుకుందామని పంచిన వేళైతే పర్చేస్ చేస్తాను కానీ, బట్ ప్రతిసారి అలా చేయలేం కదా. ఈ రోజు అయితే నాకు హ్యాండ్ బ్యాగ్స్ చాలా నచ్చాయి. అండ్ ఆ స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, చక్కగా మంచి మంచి మోడల్స్ లో ఉన్నాయి అనమాట. అండ్ దట్టు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. బట్ అగైన్ మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి మనసు చంపేసుకుని అలా పైకైతే వచ్చేసాను నేను. మళ్ళీ వేస్ట్ గా కొని మన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ వాడి మళ్ళీ అవి వాడేసరికి ఇంకెప్పుడు పడతాంలే అన్నట్టుగా లైట్ తీసుకున్నాను అనమాట. బట్ ఎవరైనా నీడ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీసుకోండి, చాలా బాగున్నాయి. మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మనకి ఆన్లైన్ లో ఎలా అయితే కొంచెం రీజనబుల్ ప్రైజెస్ వస్తాయో, ఇక్కడ విశాల్ మార్ట్ లో కూడా అంతే, అన్ని రీజనబుల్ గానే ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటది, పాతవైతే అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్ చేసేది ఎక్కువ అనమాట. ఈ విశాల్ మార్ట్ పెట్టినప్పటి నుంచి ఎప్పటికప్పుడు మన ఇంట్లోకి, మన పిల్లలకి, మన డైలీ నీడ్స్ కి కావాల్సినవి అన్ని కూడా రెగ్యులర్ గా కొత్త కొత్త వస్తువు ఉంటాయి అనమాట. ఎప్పుడు వెళ్ళినా కొత్త ఐటమ్స్ చూడొచ్చు మనం విశాల్ మార్ట్ లో. అండ్ అలాగే స్టాక్ అవుట్ కూడా అయిపోతూ ఉంటాయి. ఈ రోజు వెళ్ళి మనం చూసినవి నెక్స్ట్ డేకి ఉంటాయో ఉండవో కూడా చెప్పలేము అనమాట. బట్ బాగుంటాయిలేండి, అన్ని రీజనబుల్ ప్రైజెస్ కి బాగా ఇస్తారనిపిస్తుంది నాకు. ఇంకా డీమార్ట్ తో కంపేర్ చేస్తే ఇంకా విశాల్ మార్ట్ లో రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ అయితే. సో ఇలా టాయ్స్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాను కదా. ఇక్కడ డిఫరెంట్ టాయ్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాను. 4 years ఓల్డ్ కాబట్టి కొంచెం యూస్ఫుల్ గా ఏదైనా తీసుకుందాం అని చూస్తున్నా. ఫస్ట్ పజిల్ పీసెస్ అనుకున్నాను కానీ, బట్ ఆడుకునే విధంగా ఏదైనా ఉంటుందా అన్నట్టుగా నా సెర్చ్ నేనైతే కొనసాగిస్తూ ఉన్నాను. మెయిన్ వేల్ చేతను వాడికి కావాల్సిన అన్ని తీసుకుని అవి ఇవి తెస్తూ ఉన్నాడు అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ చెప్తారు, వాడిని ఏదైనా వస్తువు తీసుకొచ్చి వద్దునన్న అంటే తీసుకెళ్లి దాని ప్లేస్ లో పెడతాడనమాట. అంతేగాని ఇంకా అదే కొను అని ఏడవడు. ఒక్కొక్కసారి తీసుకొచ్చినా మేము ఆ కౌంటర్ దాకా తీసుకొచ్చి పక్కన పెట్టేసినా డైవర్ట్ చేస్తే బాగానే డైవర్ట్ అయిపోతున్నాడు యాజ్ ఆఫ్ నౌ అయితే. ఒక్కొక్కసారి కార్లు లాంటివి చూస్తే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట కార్స్ అంటే, అవైతే అడుగుతాడు కానీ, బట్ అవైనా సరే కౌంటర్ వరకు తీసుకొచ్చి అలా మనం ఏదైనా డైవర్ట్ చేసామనుకోండి ఫైన్, ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తాడు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ రోజు కూడా అలానే చాలా టాయ్స్ చూసాడు పాపం. అవన్నీ కూడా మేము అలాగే డైవర్ట్ చేస్తూ కొన్ని అయితే వద్దున అన్నది, ఇంకోటి తీసుకుందాం, అది కాదు ఇది కాదు అదని చెప్తే అక్కడ పెట్టేసి వాడి ప్లేస్ లో వచ్చేస్తూ ఉన్నాడు. ఇదైతే వీడి బర్త్డే గిఫ్ట్ కూడా వచ్చింది. అప్పుడు నేను సెకండ్ బర్త్డే తర్వాత మీతో షేర్ చేసుకున్నాను కదా.
సో అది ఉంది అని చెప్పినా కూడా ఇంకా అదే కావాలని చెప్పి దాని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని అయితే తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడైతే చెప్పల్స్ ఉన్నాయి చూసారా, ఆ స్లిప్పర్స్ నేను డీమార్ట్లో తీసుకున్నా, అక్కడ కూడా 99 రూపీస్కే. బట్ ఇక్కడైతే ఇంకా ఎక్కువ డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను కానీ బట్ అప్పుడైతే లేవన్నమాట. ఈసారి కొత్తగా స్టాక్ పెట్టినట్టున్నారు. చాలా బాగున్నాయి. ఇంకా డీమార్ట్లో కానీ ఇక్కడ మోడల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అవి చూసాను. ఆ తర్వాత ఇంకా ఈ బాల్ సెట్ ఒకటి బాగుంది, లైక్ బాస్కెట్ బాల్ అనమాట. మనం వాల్కి హ్యాంగ్ చేసే విధంగా హుక్ కూడా ఇచ్చారు. సో అదైతే బాగుంది కదా అనిపించింది. 4 years కదా, కొంచెం అలాంటి బాల్స్ లాంటివి ఇలాంటివి అయితే పిల్లలకి బాగా నచ్చుతాయి కదా. ఎందుకంటే మా వాడిని చూస్తున్నాను కదా, ఎదిగే కొద్దీ ఇలాంటి టాయ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకని అది ఒకటి తీసుకున్నాము. అండ్ దట్టు డిబ్బీలు కూడా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ఫ్రూట్స్ లాగా. సో ఒక డిబ్బీ కూడా తీసుకున్నాను. సో దట్ ఒకలా కొంచెం సేవింగ్ వైపు కూడా వెళ్తుంది అని చెప్పేసి. ఆబ్వియస్గా వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తారనుకోండి. ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్కి మంచిగా ఇలా సేవింగ్ అవి చెప్పాలని అవేర్నెస్ వచ్చింది. పిల్లలు కూడా బాగానే నేర్చుకుంటున్నారు. అండ్ మనం కూడా ఇలాంటివి ఇస్తూ ఉంటే ఏంటంటే లిటిల్ రిమైండర్లా యూజ్ అవుద్ది అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకే నేనైతే ఈ 2 టాయ్స్ తీసుకున్నాను. సో ఇలా నాకు కూడా ఒక డిబ్బీ అయితే తీసుకున్నాను అనమాట. సూన్ నేను కూడా ఒక మంచి సేవింగ్ ఐడియా అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదైతే నేను షేర్ చేసినప్పుడు ఈ డిబ్బీ గురించి నేనైతే కంప్లీట్గా షేర్ చేస్తాను. సో గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించడం కోసం వచ్చేసాము. గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేసి ఇంకా మేమైతే సాహితీ గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. తనే సాహితీ వీడియో తీస్తుంది కదా, సో తనే అనమాట. తను కూడా వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో, అలాగే ఇన్స్టాలో కూడా చేస్తారనమాట. సో అలా నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి చాలా మంచి ఫ్రెండ్లా అయితే ఇంకా ఇన్నాళ్ళ నుంచి కొనసాగుతూ ఉన్నారు. నాకు బేసిక్గా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం తక్కువే అనమాట. ఎందుకంటే నేను తక్కువ మందితోనే మాట్లాడతాను. అండ్ దట్టు ఈ రోజు కూడా నేను అలా కనెక్టింగ్గా ఉండేది చాలా రేర్ అనమాట. బట్ నాకున్న ఫ్యూ పీపుల్లో సాహితీ కూడా ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పచ్చు. సో తనైతే ఇంకా వాళ్ళ బాబు బర్త్డేకి ఇన్వైట్ చేశారు. నేను కూడా చేతన్ బర్త్డేకి ఇన్వైట్ చేశాను కానీ బట్ తనకి రావడం అవ్వలేదు. ఇంకా అందుకే చేతన్ బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చారు కదా, అప్పుడు కూడా నేను ఆల్రెడీ మీకు వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను తను వచ్చినప్పుడు నేను వ్లాగ్ తీసి. సో అలా ఇంకా ఈసారి ఇంకా నేను రావడం అయ్యింది. ఇంక ఈరోజు మా హస్బెండ్కి కూడా కుదిరింది కాబట్టి అలా మేమైతే వచ్చాము బర్త్డే పార్టీ దగ్గరికి. అండ్ తనైతే బర్త్డే పార్టీని బాగా ప్లాన్ చేశారనిపించింది. కొన్ని ఎక్సైటింగ్ గేమ్స్ అవి కండక్ట్ చేశారు, పిల్లలతో డాన్సులు చేయించారు, మంచి వైబ్ అయితే వచ్చిందనమాట. బర్త్డే అంటే అలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. అలా కోఆర్డినేట్ చేసి అందరినీ చూసుకోవడం అండ్ ఫుడ్ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా పెద్ద టాస్క్లే. అసలు చేసే మదర్స్కి మాత్రమే అర్థమవుతుంది ఆ స్ట్రగుల్ ఎంత ఉంటుంది అనేది. తను చాలా ఓపిక్గా మంచిగా అంతా పార్టీ బాగా ఆర్గనైజ్ చేశారనిపించింది నాకైతే. అండ్ పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారులేండి, దాని ట్యూషన్ కూడా చెప్తున్నారనమాట. సో అలా ఉన్న కిడ్స్ ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా కూడా వచ్చారు. అండ్ తనైతే మంచిగా గేమ్స్ అవి పెట్టి అందరినీ బాగా ఎంగేజ్ చేసింది. దట్టు ఇంకా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి వేదికలా అనిపించింది నాకైతే ఈ బర్త్డే. ఇక్కడ పిల్లలందరూ మంచిగా ఆడుకున్నారు. నాకు తెలియని వాళ్ళని కూడా పరిచయం చేసుకుని మాట్లాడడం, మంచిగా ఇంటరాక్ట్ అవడం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడైతే ఈ పాప సాంగ్ పాడుతుంది అనమాట. డాన్స్ వచ్చిన పిల్లలు డాన్స్ చేశారు, ఇలా పాటలు పాడారు. అండ్ మంచి వైబ్ అయితే సెట్ అయింది ఆ బర్త్డే పార్టీ రోజు. అండ్ ఇక్కడ ఈ పాప ఉంది కదా, తినైతే చేతన్ కన్నా ఒక 2 months అలా పెద్దదంతే అనమాట. తనైతే చేతన్తో మంచిగా అయితే ఆడుతూ ఉంది. చేతన్ కూడా బాగానే ఆడాడులేండి. చక్కగా అనిపించింది నాకు. ఆ పాప ఎంత క్యూట్గా ఉందో అనిపించింది. ఒకవేళ చేతన ఆడపిల్ల అయితే బాగుండేది అనిపించింది. ఇలా పాప చేసిన తర్వాత భలే రెడీ అయింది. అసలు ఏమాత్రం చిరాకు పడకుండా చక్కగా అన్ని క్యారీ చేసింది అనమాట. నాకైతే త్రూ అవుట్ ద ఫంక్షన్ ఆ పాపే హైలైట్ అనిపించింది. డాన్స్ చేస్తుంది, ఆటలాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, ఫుల్ యాక్టివ్గా ఫుల్ జోష్లో ఉందనమాట. దట్టు చాలా అందంగా రెడీ అయింది కూడా. అసలు తన ఎటైర్ అంతా కూడా చూస్తే నాకు భలే అనిపించింది. పిల్లలు చాలా మంది మనం వేసినా వేసుకోరు కదా, అలాంటిది చక్కగా క్లిప్స్ అవి పెట్టుకుని మంచి క్యూట్గా రెడీ అయింది అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడ సాంగ్స్ అవి పెట్టి టీవీలో డాన్సులు చేస్తున్నారనమాట. చేతనైతే ఫస్ట్ వెళ్లకుండా వాళ్ళందరినీ ఆగండి అన్నాడు. ఆఫ్టర్ దట్ బాగానే మింగిల్ అయిపోయి చక్కగా డాన్సులు అవి చేశాడు అనమాట. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా సపరేట్ గా బర్త్డే పార్టీకి వెళ్ళి వాడు ఎంజాయ్ చేసిందంటే ఇదే అనమాట. నార్మల్ గా ఎప్పుడైనా వెళ్ళినా మాతో వెళ్ళడం రావడం వరకే కానీ బట్ ఈ బర్త్డే పార్టీలో మాత్రం పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల అండ్ చైల్డ్ సెంట్రిక్ గా జరిగింది బాగా ఈ బర్త్డే పార్టీ. యాక్టివిటీస్, డాన్స్లు, సాంగ్లు ఇవన్నిటితో మంచి యాక్టివిటీస్ తో జరిగిందేమో. వాడు కూడా బాగా ఇష్టంగా పార్టిసిపేట్ చేశాడు. అండ్ ఈ మధ్య ఇంకా బర్త్డే పార్టీ అంటే బాగా ఎక్సైట్మెంట్ చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తూ సాహితీని బాబుని హాయ్ చెప్పని చెప్పాను అనమాట. సో అదే చెప్తున్నారు. కేక్ చూసారా, కోకో మెలన్ అనమాట. కోకో మెలన్ చూస్తాడంట. దానికి కేక్ కోకో మెలన్ కేక్ అంటే కావాలని చెప్పేసి అడిగితే ఇంకా అదే చేయించారంట. కేక్ బాగుంది అనిపించింది.
సో మీరు కూడా చష్ని విష్ చేసేయండి. చష్ని అనమాట తన నేమ్. మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో తనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇంకంతే కదా, పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఇష్టమైన విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసి చుక్కలు వేయందుకు ఒక్క చంద్రుడే చాలు, తన వంశం నిలిపేందుకు తనయుడొకడే 10,000. ఈనాడే బాబు నీ పుట్టినరోజు. అండ్ ఇలా మంచిగా హారతి ఇచ్చి పెద్దవాళ్ళందరూ కలిసి చక్కగా పాట పాడి దీవించి అక్షంతలు అవి వేసి చక్కగా బర్త్డే పార్టీని అయితే స్టార్ట్ చేశారనమాట. చాలా బాగుంది. మంచిగా సాంప్రదాయబద్ధంగా తెలుగులో పాట పాడడం నాకు బాగా అనిపించింది. మెయిన్లీ మా హస్బెండ్కి ఈ విధానం చాలా నచ్చింది. ఆయన తెలుగు టీచరే కదా, ఇంకా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎప్పుడు నార్మల్గా హ్యాపీ బర్త్డే అంటూ ఇలా సెలబ్రేట్ చేయడమే చూసాం, కానీ ఇలా తెలుగులో పాట పాడి హారతి ఇచ్చి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఇవన్నీ చేయడం చాలా మంచిగా అనిపించింది అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా ఇంకా తర్వాత అక్షంతలు అవి వేసి తన గిఫ్ట్ అయితే ఇస్తాం అనమాట. చేతంతోనే ఇప్పించాను. సో వాడే కదా గిఫ్ట్ తీసుకొచ్చింది చష్కి, అందుకనే ఇక్కడ పడిపోయాడు అనమాట. నేను బాగానే చూసాను. చేతను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పుష్ చేసినట్టున్నాడు, నేను చూడలేదు. ఇంకా వాడికి తెలియదు కదా, ఇంకా బాగానే పట్టుకున్నారులే అనుకున్న. తర్వాత వీళ్ళందరూ కూడా 1 by 1 గిఫ్ట్స్ అయితే ఇస్తూ పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. బికాస్ వన్స్ కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తే పిల్లల్ని ఆపడం అస్సలు ఎవరి తరం కాదు కదా. ఇంకా అందుకనే ఫస్ట్ పిక్స్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా అంతా ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడే బాగుంటాయి కదా ఫొటోస్ అవి వీడియోస్ అన్నట్టుగా. ఫస్ట్ అయితే ఆ సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ హారతి అవి ఇచ్చేసిన తర్వాత పిల్లలందరినీ వరుసగా నించోబెట్టి ఫొటోస్ వీడియోస్ అవి తీసాము. అండ్ బర్త్డేకి అయితే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. చక్కగా అసలు ఎంత అలా అంటే మామూలు హడావిడి కాదు. అండ్ బర్త్డే సాంగ్ కూడా మంచిగా పాడారు కలిసి. అండ్ ఇలా అయితే వాళ్ళ నాన్నమ్మ గారు తాతయ్య గారు కలిసి కేక్ అయితే కటింగ్ చేయించారు చష్తో పాటు. పిల్లలు చూసారా ఎంత కోఆర్డినేటింగ్ గా పాట పాడారో, చాలా బాగా పాడారు. వాళ్ళ ఎక్సైట్మెంట్ అంతా ఆ కేక్ మీద ఉందన్నమాట. అసలు నమ్మరు, అక్కడ పిల్లలందరూ ఆ కేక్ ని చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని అయితే ఇంకా అసలు ఆపలేకపోయాం. చెప్పాలంటే చేతన్ కూడా అక్కడ లేడీ బాగ్ ఉంది కదా, అదని హౌస్ అని నెంబర్ అని అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడుగుతూనే ఉన్నాడు. అది చాలా అట్రాక్టింగ్ అనిపించింది పిల్లలకి చూసేసరికి. అండ్ కేక్ కట్ చేసేంత వరకు కూడా అదొక యుద్ధంలా సాగిందనమాట పిల్లలతో. అండ్ ఇక్కడైతే మళ్ళీ సాంగ్స్ పెడితే ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ అరేంజ్ చేసేలోగా సాంగ్స్ కి మళ్ళీ డాన్సులు చేస్తున్నారనమాట. ఇక్కడైతే సాహితీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే మనకి టెంపుల్ ఉంటది. నేను లాస్ట్ టైం చూపించాను కదా పంచారామ క్షేత్రం, ఆ టెంపుల్ కి దగ్గరలోనే ఉంటారనమాట సాహితీ వాళ్ళు కూడా. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఈలోగా నేనైతే బయట కాసేపు ఇంకా పిల్లలందరూ లోపల ఉన్నారు కదా అని బయటకు వచ్చి నించుని మాట్లాడుతున్నాను. తనతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈలోగా చేతన్ కూడా వచ్చేసాడు. ఈ చిన్న పాప వాళ్ళ అక్క అనమాట. తినైతే చాలా బాగా ఆడించింది చేతన్ని. చేతన్ అయితే తన దగ్గరికి చాలా బాగా వెళ్ళాడు. అండ్ తర్వాత వాడు కూడా చెప్పాను కదా కేక్ చాలా అట్రాక్టివ్గా అనిపించి కట్ చేస్తానని అడిగాడు. సర్లే అని చెప్పేసి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా మళ్ళీ వాడితో కేక్ కటింగ్ చేయించాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం చేతన్ అయితే ఇక్కడ కూర్చొని అందరితో పాటు డిన్నర్ అయితే చేశాడనమాట. వాళ్ళు ఆ రోజు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, కేక్ ఇలా పెట్టారు. ఇంకా వాడైతే కొంచెం నూడిల్స్ అండ్ అలాగే కేక్ ఇస్తే అది కొంచెం తిన్నాడనమాట. కేకే తిన్నాడులేండి మోస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే. నూడిల్స్ అయితే అలా తినేసి ఇంక వదిలేసాడు కానీ బట్ కేక్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. చూసారా పాప వాడు మాత్రం మంచిగా అసలు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా టైం స్పెండ్ చేశారు, మంచిగా అనిపించింది నాకు. అండ్ వాడైతే గ్రూప్లో కూడా బాగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు అండ్ బాగానే టైం స్పెండ్ చేస్తున్నాడు అనిపించింది. ఫస్ట్ వెళ్ళిన కాసేపు నన్ను మా హస్బెండ్ని వదలలేదు, బట్ స్లోగా అందరితో మింగిలాడడం స్టార్ట్ అయ్యాడు. ఇంక తర్వాత ఇంక వచ్చేటప్పుడు కూడా ఇంకా చక్కగా హ్యాపీగానే వాళ్ళకి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చాడు అనమాట. ఇక్కడ వాడు తింటూ ఉన్నాడు, మీన్వేళ నేను బయట మాట్లాడుతున్నాను. ఈలోగా వెళ్ళాడు, ఇంకా వచ్చేస్తున్నానని చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్కి. అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి నన్ను పిలిచి రానని అడిగాడు. సరే రా అన్నాను. వచ్చేసి ఇంక అక్కడి నుంచి తిన్నాడు అనమాట కేక్. ఆ నూడిల్స్ అయితే ఏం సరిగ్గా తినలేదులేండి. ఇంక ఇలాంటప్పుడు బర్త్డేస్ అట్లాంటప్పుడు బయటకు వచ్చినప్పుడు నేనైతే ఏం రెస్ట్రిక్ట్ చేయను, ఫైన్ అన్నట్టుగా తినేస్తాను. ఇక అప్పుడప్పుడన్నా వాళ్ళ తినేవ్వకపోతే ఇంకెందుకు చెప్పండి. ఇలా అయితే మేము అందరం కలిసి ఇంకా గ్రూప్గా పిక్చర్స్ అయితే దిగాం అనమాట.
సో ఇక్కడైతే సాహితీ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ అయితే వదలట్లేదు. చేతన్ అందులో ఒక పేపర్ బిస్కెట్, కూల్ డ్రింక్ బాటిల్ అండ్ కలర్ పెయింట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకుని ఇంకా సర్లేండి అని చెప్పి బాగా చెప్తున్నాడు. ఇంకా అలా అయితే బర్త్డే పార్టీ చాలా బాగా జరిగిందండి. మంచి వైబ్తో మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 9:45 అలా అయిపోయింది. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.